రంగాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన 5 పాలసీల్లో రాబోయే వారంలో 6 రోజులు ఈ రైతుకు సంబంధించిన నాయకులందరూ మీ ఇళ్లకు వస్తారు. ప్రతి రైతును కలుస్తారు. మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 నీటి భద్రత, 2 డిమాండ్ ఆధారిత పంటలు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో పాత రోజుల మాదిరిగా అందరం ధాన్యమే పండిస్తే, వరే పండిస్తే ఇప్పుడు వరి తినేవాళ్ళు లేరు. ఎందుకంటే చాలామంది ఎవరైతే బియ్యం తింటామో వాళ్ళకు డయాబెటిక్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది, కార్బోహైడ్రేట్స్. అందుకే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ప్రోటీన్ తింటున్నారు, ఎగ్ తింటున్నారు, ఫిష్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, పళ్ళు తింటున్నారు. ఇవన్నీ వచ్చాయి. అందుకే నేను కూడా ఆలోచించాను, ఏదో మొండిగా పోతే గోడ దెబ్బ తగులుతుంది. అట్లా కాకుండా తెలివిగా పోతే ఎప్పటికప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించే శక్తి మనకు వస్తుంది. ఆ శక్తిని ఇవ్వడానికి మీకు అండగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే రాష్ట్రం మొత్తం డిమాండ్ ఆధార పరిశ్రమ పంటలు, రాయలసీమ హార్టికల్చర్తో ముందుకు పోతాం. ఈ ప్రాంతంలో కూడా హార్టికల్చర్ వస్తే అవన్నీ ప్రోత్సహిస్తాం. ఈరోజు ఇక్కడ నూజివేడు పరిసరాల్లో నూజివేడు మామిడి చాలా పాపులర్గా ఉంటుంది. దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. అరకు కాఫీ, గుంటూరులో మిరప, పసుపు, అనేక వాణిజ్య పంటలున్నాయి. ఇంకో పక్క ఇక్కడ చూస్తే బ్రహ్మాండంగా పామాయిల్ అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల మీ జీవితాలు బాగుపడుతున్నాయో అలాంటి వారిని, ఆ పార్టీని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాయలసీమలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. ఈరోజు అలాంటి పామాయిల్లో నేను ఆలోచించింది, ఏదైతే ఇంటర్నెట్ క్రాప్ రావాలని కోకో ప్రోత్సహించాం. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు దగ్గర కోకో సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 500 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి కోకో సిటీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ముందుకు పోతాం. ఎంతైనా పర్వాలేదు, ప్రపంచానికే ఒక ఆదర్శంగా పంటలకు వెళదాం. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఏ పంటలు వేయగలుగుతారో చర్చించండి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకుందాం. దళారీ వ్యవస్థ లేకుండా చేద్దాం. మీకు అండగా మేము ఉంటాం. అన్ని విషయాల్లో అగ్రిటెక్ను ఉపయోగిద్దాం. డ్రోన్లు ఉపయోగించుకుందాం. మైక్రో ఇరిగేషన్ పోదాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు మీరు చూస్తే 90% కొంతమంది ఎస్సీ ఎస్టీ రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. పెద్ద రైతాంగానికి 50% ఇస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో 90% కూడా సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుంటున్నాం. ఇంకో పక్క సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాం. భూసార పరీక్షలు చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒక యాప్ ఇప్పుడే చూశాను. ఒక ఆడబిడ్డ ఆపరేట్ చేసి నాకు చూపించింది. అందులో చాలా వరకు మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. టెంపరేచర్ ఎంత ఉంది, భూసారం ఏ విధంగా ఉంది, ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏమైనా తెగులు వస్తుందా, తెగులు వచ్చిందా, మీరు ఒకసారి చెక్ చేసుకునే ఏర్పాటు చేశాం. తొందరలోనే మీకు హామీ ఇస్తున్న, ఇప్పటికే వచ్చింది. దీన్ని పూర్తిగా చేస్తాం. మీరు తెలుగు ఉంటేనే తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. టైప్ చేయడం తెలియకపోతే మీరు మాట్లాడితే అది టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకేం కావాలన్నా అది చెప్పే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తాం. మీరు సైంటిస్ట్ కావాలనుకుంటే
ఏ అగ్రానమిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రానమిస్టు మీకు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట అన్నానంటే, రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, నాలెడ్జిని తీసుకొస్తాం, మీకు అందుబాటులో పెడతాం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూగర్భ జలాలు కానీ, భూమి యొక్క తేమ కానీ, రిజర్వాయర్లో ఉండే నీళ్లు కానీ, అదే మరి ఇంకొక పక్క టెంపరేచర్ కానీ, అదే మరిగా ఏదైతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఈ విధంగా వస్తుంది. కడాని మీ పొలంలో పెస్ట్ ఉంటే ముందుగానే చెప్పి ప్రివెంటివ్ మెజర్ తీసుకునే పరిస్థితికి వస్తాం. ఇవన్నీ మనం చేయగలిగితే వ్యవసాయాన్ని సంక్షోభం లేకుండా మనం తట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 4వ పాలసీ, అందరూ కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలకు వెళ్ళాలి. నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. ఇక్కడే మల్లవల్లి, మీరు పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేయడానికి అగ్రో ప్రాసెసింగ్ లూలుకిచ్చి అది కూడా ప్రారంభిస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతమైన వ్యవసాయ ఉత్పత్తులు మీరు పండిస్తే దాన్ని కొనుగోలు చేపించి విదేశాలకు పంపించి మెరుగైన ధర మీకు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్తున్నాం. రెండోది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరిగినప్పుడు ఎక్కడికక్కడ లాజిస్టిక్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. ఒకప్పుడు మన రాయలసీమలో పండించే అరటి దుబాయ్కి, గల్ఫ్ దేశాలకు వెళ్ళేది. ఇప్పుడు దానివల్ల కొంత ఇబ్బంది వచ్చింది. ఇక్కడ పంపించే మన దేశం నుంచి ఎగ్స్ అన్ని కూడా గల్ఫ్ విదేశాలకు పంపించేవారు. ఇప్పుడు అవి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకల్ మార్కెట్లో అమ్మినప్పుడు ఆటోమేటిక్గా రేటు పైన ప్రభావం ఉంటుంది. అయితే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎల్పిజి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఒక కేబినెట్ వేసాం, ఒక సబ్ కమిటీ పెట్టాం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం, వాస్తవాలు మీకు చెప్తాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్రం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంక్షోభం చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ క్రైసిస్ వచ్చినా ఆ క్రైసిస్ను కూడా ఒక అవకాశంగా మార్చుకొని ఇబ్బంది లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇది ఒక మనకు ఓసారి మనం ఎన్ని మంచి పనులు చేసినా మనకు తెలియకుండా బయట వాతావరణం, బయట పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి యుద్ధ పరిణామాలు కూడా మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా మనం ధైర్యంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ప్రభుత్వం కూడా మద్దతు. నేను 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. ఒకటి, నీటి భద్రత. ఈ ప్రాంతంలో చింతలపూడి కూడా రావాలి. చింతలపూడి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మెట్ట ప్రాంతాన్ని ఆదుకునే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ప్రారంభించి ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నాను. 2 డిమాండ్ ఆధార పంటలు, అగ్రి టెక్, ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించడం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇచ్చే మద్దతు 20,000 ఇచ్చాం. గిట్టుబాటు ధర రాకపోతే ఆదుకుంటున్నాం. మీరు పండించిన వరి ధాన్యాన్ని కొని సకాలంలో డబ్బులు ఇచ్చాం. ఇలాంటివన్నీ చేసి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఇదే సందర్భంలో నేను ఆ రోజు చేసింది ప్రత్యేకమైన బడ్జెట్ వ్యవసాయానికి పెట్టాను. ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, టెక్నాలజీ యూనివర్సిటీలు వస్తున్నాయి.